అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 5వ తారీఖు నాడు మన ఏళ్లబేరం పోలీస్ స్టేషన్కు గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ సింగిరెడ్డిపల్లికి తాలూకు ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క కాపర్ వైర్ అంటే ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి ట్రాన్స్ఫార్మర్ వైర్ కాపర్ వైర్ ఎత్తుకపోయారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మా ఏళ్లబేరం ఎస్ఐ గారు, సిఏ గారు, అదేవిధంగా వాళ్ళ సిబ్బందితో కలిసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో మాకు ఈ ఒక 5 అక్యూజ్ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళను వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. దానిలో కెల్లా దుర్గా ప్రసాద్ అని చెప్పి ఇతను పాలంచలో ఉంటాడు. ఇతను పాలంచలో ఒక స్క్రాప్ షాప్ ఉంది. ఇతను ఇంకొక నలుగురితోని తన కియా కారు, అదేవిధంగా స్కూటీ మీద అడ్వాన్స్గా పైలట్ వస్తాడు, వెనక ఈ కారు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ బగలగొట్టి ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ అంతా పారబోసిన తర్వాత అందులో ఉన్న కాపర్ వైర్ను తీసుకొని అతను మళ్ళీ దాన్ని ఉండలుగా చేసేసి హైదరాబాద్కు అమ్ముతుంటాడు. దీనిలో మెయిన్ అక్యూజ్ దుర్గా ప్రసాద్, అతనితో పాటు గణేష్ అని, నాగరాజు, దుర్గా ప్రసాద్, శివ అని మొత్తం 5 ఉన్నారు. దీనిలో వీళ్ళు ఒక మన ఏళ్లబేరం పోలీస్ స్టేషనే కాకుండా పాలంచ, దమ్మపేట, బుర్గంపాడు, అశ్వాపురము, మనుగూరు అప్ టు మంగపేట ఈ లైన్ వీళ్ళు కంటిన్యూస్గా అఫెన్స్ చేశారు. మొత్తం వీళ్ళు 13 దొంగతనాలు చేశారు. 13 దొంగతనాల్లో 258 కిలోల కాపర్ వైర్ని మేము వాళ్ళ నిందితుల దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక కియా కారు, ఒక స్కూటీ, 5 సెల్ ఫోన్లు కూడా మేము వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేసి మేము కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాం. దీనివల్ల కొడితే రైతులకు దానిలో ఉన్న అంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్ కాస్ట్ పెద్దది, కాకపోతే వాళ్ళకి వచ్చే ఆ కాపర్ వైర్తో వచ్చే డబ్బులు తక్కువే, కానీ మనకు లాస్ గవర్నమెంట్ పరంగా లాస్ పెద్దది. అదేవిధంగా పైరు మంచిగా కాపుకి వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ బంద్ అయ్యి దాంతో పవర్ బంద్ కావడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాపర్గా వాటర్ పెట్టలేకపోతున్నారు. దాంతో చాలా నష్టం జరుగుతుంది. ఇటువంటి అఫెన్స్లు భవిష్యత్తులో కూడా ఎక్కడైనా ఏమైనా అయితే మాకు రిపోర్ట్ చేయండి. మేము ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడము, అదేవిధంగా వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.